మంత్రాల్ని పాటలుగా పాడారంటే చెమడాలు ఊడదీయడం జరుగుతుంది. అర్థమవుతుందా? అది మంత్రాల్ని మంత్రాలుగా ఉండివ్వండి, పాటల్ని పాటలుగా పాడండి. శ్రీరామ్ శ్రీమాత్రే నమః. ఈ మధ్య ఒక ట్రెండ్ మొదలైందండి. ఏమిటా ట్రెండ్ అంటే మంత్రాలని పాటలుగా పాడడం అనేది ఒక ట్రెండ్ మొదలైంది. ఈ వీడియో చూడండి, మీకు విషయం తెలియజేస్తా. నమస్కారాయ నమో నమస్కారాయ నమః. తారాయ నమో నమస్కారాయ తారాయ నమః. శంభవే. అది విషయం అర్థమైంది కదా? అంటే అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ వీడియో ఎవరు పెడితే వాళ్ళు చూసి కింద కామెంట్ సెక్షన్ దగ్గర వచ్చేసి విమెన్ కార్డ్ వేసుకుని వచ్చేసి ఆస్తికలు వచ్చేసి వాళ్ళు మిగతా ఏంటంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు వీళ్ళందరూ కిందకు వచ్చేసి ఏది పెడితే అది మాట్లాడకండి. మీకు అర్థమవుతుంది విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే మాట్లాడండి. లేదంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు కూడా వినండి కామెంట్ సెక్షన్ లో. స్వరాలు మంత్రాలకి సంగీతానికి వేరువేరుగా ఉంటాయి. సంగీతం వచ్చింది కూడా సామవేదంలోంచే. అర్థమవుతుందా? ఇప్పుడు మీ సంగీతాన్ని నేను అవహేళన చేస్తే మీకు ఎంతైతే ఎక్కడైతే కాలుతుందో మంత్రాలను కూడా పాటలుగా పాడితే మాకు కూడా అక్కడే కాలుతుంది. కాలినంత మాత్రాన మీరేం చేయలేరు అనుకోవచ్చు. ఇప్పుడు చేయలేం, తర్వాత ఖచ్చితంగా చేస్తాం. మేము చేయకపోయినా పైవాడు చేస్తాడు. అర్థమవుతుందా? మీ ఇష్టం వచ్చినట్టుగా దుర్గా సూక్తాలు, శ్రీ సూక్తాలు ఇప్పుడు ఈవిడైతే జాగ్రత్తగా తెగించేసి నమ్మకానికి ఘన కూడా పాటలుగా పాడేసింది. సూర్యగాయత్రి నా వీడియో నీ దాకా చేరుతుందో తెలియదు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏ పాటలు పాడుతున్నావో నీ చేత పాడించే వాళ్ళకి చెప్పు. నీకు విషయం తెలియదు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఓన్లీ వాళ్ళు ఏ పాటలు చెప్తే ఆ పాటల్ని పాడడం మాత్రమే చేయగలవు. నీ కాంట్రాక్టర్ ఎవడో ఒకడు ఉంటాడు, వాడికి తెలియదు ఈ 5 మంత్రమా అని తెలుసు వాడికి, కానీ నీ చేత పాడిస్తున్నాడు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరే కాదు మీలాగా మంత్రాలని పాటలుగా పాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మంత్రాలని పాటలుగా పాడద్దు. అవి మంత్రాలు, వాటికి స్వరాలు ఉంటాయి, వాటికి అర్థాలు ఉంటాయి. శ్లోకాన్ని తీసుకుని పాడండి, ఎవరొద్దన్నారు మిమ్మల్ని. మంత్రాలను మాత్రం పొరపాటున పాటగా పాడకూడదు. గాయత్రి మంత్రం ఉంది, దాన్ని అందరూ కూడా పాటలుగా వింటారు. చక్కగా స్వరంగా వినండి, వినద్దని ఎవరు చెప్పలా. స్వరయుక్తంగా వినండి, దానివల్ల మీకు ఫలితం. పాటలుగా వింటే ఏం ఫలితం ఉండదు. ఉండకపోగా పైగా దోషం ఒకటి. అవన్నీ మీరు తలని ఎలాగో నెత్తిగా కట్టుకుంటారు, అది వేరే విషయం. నేను చెప్పిన ప్రయోజనం లేదు. కానీ ఈ పాటలు పాడేవాళ్ళు మంత్రాలు అపస్వరాలుగా అపాక్షరాలుగా చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు మంత్రాలని పాటలుగా పాడారంటే చెమడాలు ఊడదీయడం జరుగుతుంది. అర్థమవుతుందా? అది మంత్రాలని మంత్రాలుగా ఉండివ్వండి, పాటల్ని పాటలుగా పాడండి. మీ సంగీతాన్ని ఎక్కడైనా అవహేళన చేస్తే మీకు ఎలాగైతే ఉంటుందో మాకు కూడా మంత్రాలని అవహేళన చేస్తే అలాగే ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాటలు పాడండి. మీ పాటలు ఏవైతే ఉన్నా శ్లోక రూపంలో చూపించుకోండి, మంత్ర రూపంలో చూపించక్కల్లా. దుర్గా సూక్తాన్ని పాటగా పాడతావు, శ్రీ సూక్తాన్ని పాటగా పాడతావు. సిగ్గు లజ్జ ఉందా లేదా? ఏం చేస్తున్నావో తెలుస్తుందో తెలియట్లేదా?